రాయదుర్గం సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి తదితర అంశాలపై ఆయన ఏమంటున్నారు? ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఇక్కడ జరిగాయి? తాగునీరు ముఖ్యంగా మొత్తం నియోజకవర్గానికి ఇవ్వడంలో భాగంగా రాయదుర్గం పట్టణానికి మన కణేకల్ హెచ్ఎల్సి నుంచి నీళ్లు సపరేట్గా ఒక ట్యాంక్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి సమృద్ధిగా ఈ పట్టణానికి మున్సిపాలిటీకి నీరు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి శ్రీరామరెడ్డి తాగునీటి పథకము ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి శాంక్షన్ అయినటువంటిది. ఆ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 44 గ్రామాలు చేరలేదంటే మొన్ననే మరి మంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వెంటనే ఆ స్కీమ్లో చేర్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ల విషయంలో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి 50 కోట్లు ఒక్క R&B డిపార్ట్మెంట్కే కేటాయిస్తామనేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా నా ఎలక్షన్స్లోన బై ఎలక్షన్స్లో వచ్చినప్పుడు ఇది మన వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకంటే ఎక్కువ నిధులు ఇంకా దాదాపు దానిపైన 20-25 కోట్లు ఎక్కువగా ఇచ్చి మొత్తంగా ఈ 3 సంవత్సరాలన 90 కోట్ల రూపాయలతో R&B రోడ్లు వేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోన బిల్డింగ్స్ అయితేనేమి, స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, అదేవిధంగా మన రోడ్స్ అయితేనేమి, వాటికి సంబంధించినట్టు గ్రామీణ రోడ్స్ అయితేనేమి, PABR, PMGSY ఈ విధంగా అన్నీ కలుపుకొని పంచాయతీరాజ్ కలుపుకొని దాదాపు అవి కూడా 80 కోట్ల రూపాయలతోన ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మీ నియోజకవర్గంలో మీరు కూడా గతంలో ప్రస్తావించారు, కరువు ప్రాంతం, ఇక్కడ సాగునీటి వసతి కల్పించాలని రైతులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు ఉన్నా నీళ్లు రావట్లేదు, కర్ణాటక నుంచి విడుదల చేసే దాంట్లో ప్రయత్నం చేయాలని జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ ప్రధానంగా హెచ్ఎల్సి కాలు ఉంది, హై లెవెల్ కెనాల్, తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా కణేకల్ మండలం, బొమ్మనాల మండలం, నా నియోజకవర్గంలో 2 మండలాలకు ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంది. దాంట్లో దాదాపు 35,000 ఎకరాలు సాగులో ఉంది. మరి వాటికి మేము ప్రతిసారి కూడా కర్ణాటక నుంచి మా వాటా ప్రకారం దాన్ని తీసుకొని వచ్చి సాధిస్తూనే ఉన్నాం. ప్రతి ఏటా పంట పండించుకునేటువంటి రకంగా ఆ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. హెచ్ఎల్సి కింద ఏ ఒక్క ఎకరా కూడా తడకుండా ఇంతవరకు ఏ సంవత్సరం కూడా మేము ఎండబెట్టలేదు. ప్రతి సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్లు అందించి రైతులకి పంట సమృద్ధిగా పండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ సహజ వనరులు, మైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గతంలో ఇండస్ట్రీస్ లాంటివి వచ్చి యువతకు కూడా ఉపాధి కల్పిస్తామన్నారు. అయితే అది జరగలేదు, ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. దీనిపైన మీరు అంటారు? అది వాస్తవం అండి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువ ఉన్నాయి. మాకు మైనింగ్ కొండలు కూడా ఉన్నాయి కాబట్టి కుదిరేముక్కని కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే మనకి కర్ణాటకలో స్థాపించి బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేసిందో అదే కేంద్ర ప్రభుత్వం యొక్క కుదిరేముక్క అనేటువంటి ఒక సంస్థ ఇక్కడ దాదాపు 1500 కోట్ల పెట్టుబడితోన మరి ఇక్కడ నేమకల్ దగ్గర మా దీంట్లో హీరేహాల మండలంలో నేమకల్ దగ్గర ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి భాగంగా ముఖ్యమంత్రి గారి దగ్గర క్లియరెన్స్ కూడా అయిపోయి ఢిల్లీకి వెళ్ళింది ఫైలు. అతి త్వరలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి, సుమారుగా ఉపాధి వేల మంది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ మీరు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా పనిచేశారు, అపారమైన అనుభవం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? ప్రజల్లోనే అర్థమైంది, పనిచేసేటువంటి వాళ్ళే కావాలనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అవి మరి కొంత దుష్ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అవన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వాటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మళ్ళీ పని చేసేవాళ్ళు ఎవరు, పని చేయనటువంటి వాళ్ళు ఎవరు అని తెలుసుకొని పనిచేసేటువంటి ఈ ప్రభుత్వానికే రాబోయే రోజుల్లో మళ్ళా పట్టం కట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. ఇప్పుడు చూసాం కదా నేతల మాటలు. మరి 2014 ఎన్నికల్లో ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది?
ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు? వారి బలాలు, బలహీనతలు ఏమిటి? రెండు 2014లో ఇక్కడ ట్రయాంగిల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలు ఇక్కడ ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. 2009, 2012 ఎన్నికల్లో గెలిచిన కాపు రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో పట్టున్న పరిస్థితులు అనుకూలంగా కనిపించట్లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే జగన్పై ఉన్న క్రేజీ తను గెలిపిస్తుందనే ధీమా కాపు రామచంద్రారెడ్డిలో కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీగున్న పాటిల్ వేణుగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నారు. సొంతంగా కొంత పట్టు ఉన్నా సెకండరీ లెవెల్ కేడర్ లేకపోవడం కాంగ్రెస్కి ఇబ్బందిగా మారనుంది. అయితే అధికారంలో ఉండడంతో తాను చేసిన అభివృద్ధి పనులే తను గెలిపిస్తాయని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా దీపక్ రెడ్డి ఉన్నారు. బై ఎలక్షన్స్ లో తాను ఓడినా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. దీంతో గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇది ఇబ్బంది అయినా వచ్చే ఎన్నికల గెలుపు తనదేనన్న ధీమా దీపక్లో ఉంది. కరువు రక్కసిలో చిక్కుకున్న రాయదుర్గంలో ప్రజలు తమ సమస్యల గోడును వెళ్లబోసుకుంటుంటే ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పేటట్లేదు. ప్రతి పార్టీ అభ్యర్థులు కూడా తమకు తాము ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ హోరాహోరీ పోరు సాగబోతోంది. అయితే ఎవరిని గెలిపిస్తారనేది మాత్రం ఆ రాయదుర్గం వెంకటేశ్వరుడే చెప్పాల్సింది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీహరి, ఐ న్యూస్, రాయదుర్గం, అనంతపురం జిల్లా. ఇది రాయదుర్గం సెగ్మెంట్ ఐ ఓట్ గ్రౌండ్ రిపోర్ట్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.